మహాబలిపురం ఎంతో మహోన్నత చరిత్ర కలిగిన ఈ మహాబలిపురంలో ఇటువంటి దేవాలయాలు 7 ఉన్నాయి. అందులో 6 దేవాలయాలు సముద్ర గర్భంలోనే ఉన్నాయి. బయట ఉన్న ఒకే ఒక్క దేవాలయం ఈ జలాశయన దేవాలయం. హలో గైస్, అందరిలో ఉన్నారు. నేను మీ క్రాంతి ట్రావెల్లో కానీ ప్రస్తుతానికైతే పాండిచ్చేరిలో ఉన్నాను. మనకి ఏంటంటే పాండిచ్చేరి దగ్గరలోనే మనకి చెన్నై వెళ్ళే దారిలో మహాబలిపురం కూడా ఉంటుంది. మహాబలిపురం చాలా బాగుంటుంది. మీరు పాండిచ్చేరి ప్లాన్ చేసుకున్నప్పుడు మహాబలిపురం చూసుకొని మహాబలిపురం నుంచి చెన్నై వెళ్ళిపోయి చెన్నై నుంచి మన తెలుగు స్టేట్స్కి అయితే వెళ్ళిపోండి, అది బెటరు. మహాబలిపురంలో ఎక్కువ టైం ఏమైనా అవసరం లేదు, ఒక హాఫ్ డే ఉన్నా చాలు, కొంచెం చక్కగా అన్నీ చూసేసుకోవచ్చు. మేమైతే ఇక్కడ ఎర్లీ మార్నింగ్ పాండిచ్చేరిలో స్టార్ట్ అయిపోతున్నాం. మన బస్ స్టాండ్కి వెళ్ళిపోతే బస్సెస్ చాలా ఉంటాయి. ఇక్కడ నుంచి హార్డ్లీ ఒక 2 hours జర్నీ అంతే. 2 hours తర్వాత మహాబలిపురంలో దిగిపోయి చక్కగా చూసుకొని అక్కడ అన్నీ అయిపోయిన తర్వాత అక్కడ నుంచి చెన్నై బస్కి వెళ్ళిపోయి చెన్నై టు మన తెలుగు స్టేట్స్, మన విజయవాడకి అయితే ట్రైన్, అది ప్లాను. ఓకే, ఇక్కడ నుంచి అయితే ఇంకెళ్ళిపోతాం మనం. లెట్స్ గో. వచ్చేసాం మహాబలిపురం. వెల్కమ్ టు మహాబలిపురం. పాండిచ్చేరి నుంచి 95 కిలోమీటర్లు ఉంటుంది. ఆల్మోస్ట్ 2 గంటలన్నర జర్నీ. మనకి పాండిచ్చేరి నుంచి చెన్నై వెళ్ళే బస్సెస్ ఉంటాయి కదా, ఈసీఆర్ బస్సెస్, అవి ఎక్కితే మధ్యలో మహాబలిపురంలో దిగిపోవచ్చు. ఇక్కడ నుంచి మీరు చెన్నై వెళ్ళాలంటే ఒక 60 కిలోమీటర్లు ఉంటుంది, ఒక 2 గంటల జర్నీ. అది ఇక్కడ ఒక 1 డే లేదంటే హాఫ్ డే, మీకు టైం లేకపోతే హాఫ్ డే టైం స్పెండ్ చేయండి. మహాబలిపురంలో హిస్టారికల్ ప్లేసెస్ చాలా ఉంటాయి, అవన్నీ చూసుకొని అయితే వెళ్ళిపోవచ్చు. ఓకేనా? ఇప్పుడు అవన్నీ ఏంటో అనేది క్లియర్గా మీకు ఈ వీడియోలో చూపిస్తా. నా అంటే వెళ్ళిపోదాం. మన మహాబలిపురంలో ముఖ్యంగా చూడాల్సిన అవి షో టెంపుల్, 5 రథాసు, అర్జునన్ పిరాన్స్ ఏదో ఉంది కదా, అవి మెయిన్. ఇవే మనం చూడాల్సినవి. ఇక్కడ ఆటోలు ఉంటాయి. మనం బస్సు దిగిన తర్వాత ఇక్కడ ఆటోలు తీసుకొని అయితే మనం టెంపుల్కి అయితే వెళ్ళిపోవచ్చు. మనం ఆటో అయితే బుక్ చేసుకున్నాము. ఇందులో ఉన్నాయి కదా ఇవన్నీ ప్లేస్ అయితే తిప్పుతా అని చెప్పాడు బ్రదరు. ఓకే, మనం ఏంటంటే ఇవన్నీ ప్లేస్ చూపించడానికి ఒక 500 అయితే ఛార్జ్ చేశాడు. మన దగ్గర 800, 750 అలా చెప్పాడు. 500కి అయితే మాట్లాడాము. ఒక ఫస్ట్ మనం వచ్చింది షో టెంపుల్ దగ్గరికి అయితే వచ్చాం. షో టెంపుల్ ఉంటుంది, పక్కనే బీచ్ ఉంటుంది. ఆ షో టెంపుల్ చూసుకొని తర్వాత బీచ్ చూసుకున్న తర్వాత వేరే ప్లేసెస్ తీసుకెళ్తా అన్నాడు. అది ఇక్కడ అంతా షాపింగ్, ఫుడ్ అన్నీ ఉన్నాయి. ఇక్కడ మహాబలిపురం వచ్చారంటే మెయిన్ మీరు తప్పకుండా చూసుకోవాలి, మెయిన్ షో టెంపుల్. అన్ని ప్లేసెస్కి అయితే 500 ఛార్జ్ చేశాడు కదా, మనం బార్గెన్ చేసుకోవాలి, లేకపోతే దొబ్బేస్తారు. 750 చెప్పాడు, తగ్గనన్నాడు. 500కి వచ్చాడు. లేదు మాకు ఎక్కువ టైం ఏం లేదు, ఒక మెయిన్ షో టెంపులే కాబట్టి షో టెంపుల్ అండ్ ఆ బీచ్ చూసుకుంటా అంటే ఏం అవసరంలా. మీరు బస్ దిగించి ఇక్కడ 100 రూపాయలు తీసుకుంటారు, ఇక్కడ దింపేసి వెళ్ళిపోతారు. మళ్ళీ ఇక్కడ నుంచి మళ్ళీ మీ బస్ స్టాండ్కి ఇంకో 100 రూపాయలు తీసుకుంటారు. మీరు నడుచుకుంటూ తిరిగేయచ్చు. అది ఇంకొన్ని ప్లేసెస్ ఉన్నాయి, పక్కనే ఉంటాయి, ఒక 1/2 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటాయి. మీకు ఓపిక ఉంది సరదాగా నడుచుకుంటూ తిరుగుతామంటే తిరిగేయచ్చు. అవి కూడా అసలు 200తో అయిపోద్ది. ఓకే, ఇక్కడ మనం ఫస్ట్ అయితే షో టెంపుల్కి టికెట్ 40 రూపీస్ అంట. అదే వేరే కంట్రీ వాళ్ళకైతే 600 అంట టికెట్. ఓకే, మనం అయితే టికెట్ తీసేసుకున్నాం, వెళ్ళిపోతాం లోపలికి. మీరైతే ఈ విషయం తప్పకుండా గుర్తుపెట్టుకోవాలి. ఈ ఒక్క టికెట్ తోనే ఇక్కడ ఉన్న అన్ని ప్లేస్కి అయితే వెళ్ళిపోవచ్చు. ప్రతి చోట ఎంట్రీ టికెట్స్ ఉంటాయి. ఇది చూపిస్తే చాలు, ఎక్కడికక్కడ మళ్ళీ సపరేట్ గా టికెట్లు తీసుకోకండి. చాలా మంది తెలియక అలాగే టికెట్లు తీసేసుకుంటారు. సెల్ఫీ పాయింట్ వచ్చినప్పుడు ఒక ఫోటో అయితే దిగండి. ఇది ఎంట్రన్స్. టికెట్ చూపించి వాళ్ళు. ఈ షో టెంపుల్ యొక్క హిస్టరీ అయితే ఇక్కడ మెన్షన్ చేశారు. ఇంగ్లీషు, హిందీ అండ్ తమిళ్లో ఉంది. ఇదే షో టెంపుల్. దీన్ని జలాశయన ఆలయం అని పిలుస్తారు. పక్కనే బీచ్ మాత్రం అదిరిపోయింది. ఆ ఫిషింగ్ బోట్లు, అబ్బో హడావిడి మామూలుగా లేదు. ఇటు నుంచి లేదు, అటు నుంచి వెళ్ళొచ్చు. ఇంకో దారి టికెట్ తీసుకుని అక్కడి నుంచా బయట దారి ఉంటుంది.
ఇదే షోర్ టెంపుల్ చాలా అద్భుతంగా ఉంది కదా. ఈ షోర్ టెంపుల్ యొక్క అసలు పేరు జలసైన ఆలయం. ఈ ఆలయాన్ని 2వ నరసింహవర్మ గ్రానైట్ రాతితో 1200 ఏళ్ల పూర్వం నాటైతే నిర్మించారు. ఈ ఆలయాన్ని పిరమిడ్ ఆకారంలో అయితే నిర్మించారు. అలాగే ఈ ఆలయం చుట్టూ నంది విగ్రహాలను అయితే ఏర్పాటు చేశారు. చూడండి అవి ఎంత బాగున్నాయి. ఆలయం చుట్టూ చాలా అద్భుతంగా ఉంది కదా. మీకు ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, ఇది తెలిస్తే నిజంగానే మీ మైండ్ బ్లాక్ అయిపోద్ది. మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా ఒక హోలు, చూడడానికి చాలా అందంగానే ఉంది. కానీ ఇది ఏంటంటే లోపల ఉన్న భూగర్భంలోకి అయితే కనెక్టింగ్ గా ఉంటుందంట. ఈ వాటర్ లెవెల్ పెరగడం తగ్గడం జరుగుతుంది. మామూలుగా వర్షాలు వచ్చినా తుఫాన్లు వచ్చినా ఈ అలజడి తాకిడిని బట్టి అయితే ఈ గుళ్ళో ఉన్న పూజారి హెచ్చరికలు అయితే జారీ చేసేవాళ్ళంట. అప్పట్లోనే ఎంతో గొప్ప టెక్నాలజీని అయితే మన వాళ్ళు ఉపయోగించారు. ఇటువంటి దేవాలయాలు ఇక్కడ 7 ఉన్నాయి. దాంట్లో 6 దేవాలయాలు సముద్ర గర్భంలోనే ఉన్నాయి, 1 మాత్రమే బయట ఉంది. 2004లో వచ్చిన తుఫాన్కి వీటి ఆనవాళ్లు బయటపడ్డాయని చెప్పి చెప్తున్నారు. టెంపుల్ కి బ్యాక్ సైడ్ వచ్చిన తర్వాత బ్యాక్ సైడ్ కూడా ఏంటంటే ఒక ఎంట్రీ లా ఉంది ఇటువైపు గుడి లోపలికి. లోపల శివలింగం ఉంది. అంటే శివలింగం కూడా కొంచెం వెరైటీగా ఉంది. రౌండ్గా సాఫ్ట్గా ఉన్నట్టేం లేదు, కొంచెం వెరైటీగా ఉంది. చూడండి లోపల ఎలాగుందో చూపిస్తాను. అలాగే టెంపుల్ బ్యాక్ సైడ్ కూడా చాలా అద్భుతంగా ఉంది దేవాలయం. లోపల శివలింగం ఎలా ఉంది, అలాగే అటువైపు విష్ణుమూర్తి వారి విగ్రహం కూడా ఉంది లోపల. ఇక్కడ మధ్యలో ఒక తొట్టిలాగా ఏర్పాటు చేశారు టెంపుల్ కు పక్కనే. ఈ షో టెంపుల్ చూసుకున్నాం కదా, ఇది చూసుకున్న తర్వాత పక్కనే మహాబలిపురం బీచ్ ఉంటుంది, పక్కనే ఉంటుంది. మళ్ళీ బయటికి వెళ్ళి అటువైపుకి వెళ్ళాలి, అది కూడా చూసుకుందానా అండి. అటువైపు ఏమో టెంపుల్ లోపలికి, ఈ పక్క నుంచేమో బీచ్కి. పక్కన మామూలు హడావిడి లేదుగా, ఫుల్ హడావిడిగా ఉంది మొత్తం. చాలా మంది తెలుగులు కనిపించారు ఇక్కడ. చాలా మంది అరుణాచలం అటు వెళ్ళిన వాళ్ళు ఈ మహాబలిపురం కూడా వస్తారు ఎక్కువగా. ఈ షెల్స్ అవి అన్నీ చాలా ఉన్నాయి. ఇంకా అక్కడ ఉంది బీచ్. అరే చాలా దూరం నడిచాం. ఇయర్ ఫోన్స్ 50 రూపాయలు ఫిక్స్డ్ రేట్లు అంతే, 100 రూపాయలు ఫిక్స్డ్ రేట్లు అంతే. గేమ్స్ కూడా ఉన్నాయి, కొడతా అని చెప్పి కొట్టండి. బీచ్ సైడ్ సీ ఫుడ్, పీతలు, చేపలు ఏమైనా కావాలంటే చెప్తే అంటే వేడివేడిగా కాల్చేసి ఇస్తుంది. పీతలు ట్రై చేద్దామా? చేపలు ఇవన్నీ. వచ్చామయ్యా. ఇసుకలో నడవాలంటే దోలు తీరిపోతుంది. ఇక్కడ హార్స్ రైడ్లు కూడా ఉన్నాయి. లేదండి సముద్రం దగ్గర కామన్ ఇవన్నీ. సరదాగా తిరగాలంటే పిల్లలు తిరగచ్చు, బాగుంటుంది. ఫుల్ క్రౌడ్, సండే అవడం క్రౌడ్ బాగున్నారు. మహాబలిపురం బీచ్ మంచి చిల్లుగా ఉంది. సండే అవడం వల్ల అనుకుంటా ఫుల్ క్రౌడ్ ఉన్నారు. మరి నార్మల్ డేస్లు తక్కువ ఉండొచ్చు, ఈరోజు బాగున్నారు. వా అది అయిపోయింది ఈ బీచ్. ఈ బీచ్ తర్వాత మళ్ళీ నెక్స్ట్ ప్లేస్కి అయితే మంచి వెళ్ళిపోదాం. ఇంకా చూడాల్సినవి చాలా ఉన్నాయి వీడియోలో. హౌ మచ్ బ్రో? 200. సారీ, డిస్టెన్స్ లాంగ్ డ్రైవ్. ఓకే, 200 అంట. పిల్లలకైతే 100 రూపాయలు అంట. సరదాగా కొంచెంసేపు అలా తిప్పేసి తీసుకొస్తారు. వచ్చాయి. ఈ మహాబలిపురం బీచ్లో ఫిష్ అయితే ట్రై చేస్తున్నాం. ఏదో వెరైటీగా ఉంది, 50 రూపాయలు అంట. ఇవి అయితే 100 రూపాయలు అలా చెప్తున్నారు. ఇంకోటి ఏదో 80 రూపాయలు చెప్పారు. 2 ఫిష్లు చెప్పాం, వేస్తున్నారు. ట్రై చేద్దామని. ఏ ఐలా ఫిష్ అంట, 80 రూపాయలు అంట. అది చెప్పాను, చేస్తున్నారు. చూద్దాం టేస్ట్ ఎలా ఉంటుందో. ఇదో రకమైన ఫిష్ అంట,
50 రూపాయలు తీసుకున్నారు. ఇది ఎలా ఉంటుందో చూద్దాం ఒకసారి. బాగున్నాయి, డిఫరెంట్ ఫిషెస్ ఉన్నాయి ఇక్కడ. ఒకసారి అలాంటి ప్లేస్కి వచ్చినప్పుడు సీ ఫుడ్ ట్రై చేయండి, చాలా బాగుంటాయి. మనకు దొరికే చేపలు వేరు, ఇక్కడ సముద్రంలో దొరికే చేపలు వేరు కదా, కొంచెం డిఫరెంట్గా ఉంటుంది టేస్ట్. బాగుంది. వీటితో పాటు రొయ్యలు కూడా చెప్పాను. రొయ్యలు టేస్ట్ అంత అనిపించలా, జస్ట్ యావరేజ్ అంతే. ఇప్పుడైతే మనం ఆ బీచ్ దగ్గరని మళ్ళీ ఆటోలో ఇక్కడికి వచ్చేసాం. ఒకే చోట 2-3 ప్లేస్ ఉన్నాయి. రాక్ ఒకటి ఉంది, అలాగే అర్జున పెనిస్ ఉంది, అలాగే కృష్ణా మండపం అంట ఏదో ఉంది. అన్నీ పక్కనే ఉన్నాయి, వాకబుల్ డిస్టెన్స్లోనే. అన్నీ వరుసగా చూసేసుకున్నాం. ఓకే, ఇదిగోండి, ఇది కృష్ణా మండపం. ఇది దీనికి సంబంధించిన స్టోరీ అయితే ఇక్కడ ఇంగ్లీష్లో మెన్షన్ చేశారు, హిందీ తమిళ్లో కూడా ఉంది. ఇది కృష్ణా మండపం. రాక్ కట్ కేవ్ టెంపుల్, నార్త్ ఆఫ్ కృష్ణా మండపం అంట ఇది. బాబా ఎంత బాగుందో చూడండి, అసలు ఎంత అద్భుతంగా ఆ శిల్పాలను చెక్కారో. ఇది చూస్తుంటే మనకు ఉండవల్లి కేవ్స్ ఉంది కదా మన విజయవాడలో, అలా ఉంది. పైకి కూడా వెళ్ళొచ్చు, పైకి వెళ్ళి అక్కడ రాక్ మీద ఎక్కుతున్నారు. నిజంగా ఆ చెక్కడం చూసారు అసలు ఎంత అద్భుతంగా ఉందంటే. అప్పట్లోనే అలాంటి శిల్పాలను అలా చెక్కారు. ఒక కొండని, ఒకటే కొండ, మొత్తం ఒకటే కొండని ఇలా చేశారు. దీన్ని అర్జున పెన్సిస్ అంటారు. దీన్ని ఇక్కడ ఉంది. మీకు ఇక్కడే బటర్ రాక్ ఉంటుంది. మీకు ఈ అన్ని వరుసగా ఒకటే లైన్లో ఉన్నాయి. అక్కడ కృష్ణా మండపం, దాని పక్కనే అర్జున అని ఒకటి ఉంది కదా, ఆహా మండపం. ఈ పక్కనే బటర్ రాక్, అది ఒకే లైన్లో ఉంటాయి. చూసుకుంటూ వెళ్ళిపోవచ్చు మొత్తం. దీనికి బటర్ బాల్ అని పేరు రావడానికి ఒక కారణం, మన హిందూ పురాణాల ప్రకారం కృష్ణుడి చేతిలోంచి జారిపడిన వెన్న వండంట ఇది. అందుకే దీనికి బటర్ బాల్ అని పేరు వచ్చింది. అలాగే ఇది భూమాకర్షణ శక్తిని ధిక్కరిస్తున్నట్లు అసలు వాలుగా ఉన్న ఒక చిన్న స్థావరంపై నిలబడి ఉంటుంది. ఇది దాదాపుగా 1200 సంవత్సరాల నుంచి ఒకే స్థానంలో ఉంది. 1908లో మద్రాస్ గవర్నర్ అయిన ఒక బ్రిటిష్ అధికారి 7 ఏనుగులను ఉపయోగించి ఈ రాయిని అయితే తరలిద్దామని చెప్పి ప్రయత్నం చేశారు. కానీ దాన్ని కదపడం ఎవరి వల్ల కాలేదు. ఇప్పుడు మనం పంచరథాస్ దగ్గరికి అయితే వచ్చాము. ఇది కూడా తప్పకుండా చూడాల్సిన ప్రదేశం ఇది. ఈరోజు సండే, ఫుల్ క్రౌడ్ సండే వల్లే. ఇదిగోండి 5 రథాస్ అని చెప్పి దానికి సంబంధించిన హిస్టరీ ఇక్కడ ఉంది. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, మన ఫస్ట్ షో టెంపుల్ దగ్గర కానీ మీరు ఎక్కడ దిగినా సరే ఈ మహాబలిపురంలో ఎంట్రీ అయినప్పుడు 40 రూపీస్ టికెట్ తీసుకుంటారు కదా. ఆ 40 రూపీస్ టికెట్తోనే మీరు అన్ని ప్లేస్కి వెళ్ళొచ్చు. సపరేట్గా టికెట్ ఎక్కడ తీసుకోవాల్సి, అంటే అక్కడ ఒక రాక్ ఉంది, బటర్ రాక్ ఉంది కదా, బటర్ రాక్ దగ్గర కూడా ఎంట్రీ టికెట్ ఉంటుంది, కానీ సపరేట్గా తీసుకోవాల్సి. ఈ టికెట్ చూపిస్తే చాలు. ఇక్కడ పంచరథాస్ ఉంది కదా, ఇక్కడ కూడా అదే టికెట్ ఇక్కడ చూపిస్తే లోపలికి వెళ్ళిపోవచ్చు. అన్ని చోట్లకి ఒక టికెటే పనిచేస్తుంది, ఒక 40 రూపీస్తోనే. అది పడేసారు అనుకోండి మళ్ళీ బిస్కెట్ తీసుకోవాలి. ఇది బాగుంది, 40 రూపాయలతో మొత్తం అన్ని చూడొచ్చు. అయితే ఇప్పుడు మనం వచ్చింది పంచరథాస్, పంచ పాండవ రథాలు.
ఇక్కడ మీరు చూస్తున్న ఏనుగు, సింహం, నంది ఇవన్నీ ఏకశిలపై చెక్కినవే. ఇవి 5 ఉన్నాయి కాబట్టి వీటిని పంచపాండవ రథాలు అంటారు. వీటికి పాండవులకి ఎటువంటి సంబంధము లేదు. ఇవన్నీ ఏంటంటే టెంపుల్ మోడల్స్. ఇవి ఏదైనా ఒక పెద్ద దేవాలయాన్ని కట్టేటప్పుడు అప్పట్లో ఇలా చిన్న చిన్న మినియేచర్స్ ఉంటాయి కదా, అలా అయితే ఈ దేవాలయాల్ని ఏర్పాటు చేశారంట. అసలు ఏకశిలతో ఇలా 5 దేవాలయాల్ని పంచరథాలను ఏర్పాటు చేయడం చాలా చాలా అద్భుతంగా ఉంది. మీరు మహాబలిపురం వచ్చినప్పుడు ఈ దేవాలయాల్ని అస్సలు మిస్ అవ్వకండి, చాలా బాగుంటాయి. ఇది పంచరథాస్ కదా, ఇదిగోండి ఇదొకటి, అదిగోండి అక్కడ ఒకటి 2, ఇదొకటి 3, ఇదొకటి 4, ఈ పక్కది 5. ఇవన్నీ కలిపితే పంచరథాస్ అంటారు. అసలు ఎంత అద్భుతంగా ఉన్నాయండి, చాలా బాగున్నాయి కదా. మొత్తం ఎప్పుడో పురాతన కాలం నాటి అద్భుతమైన దేవాలయాలు. చుట్టూ చూస్తూ ఉంటే చాలా బాగుంది. వావ్, సూపర్ అసలు. చూసారు కదా, ఇంకా బయటికి వెళ్ళిపోదాం. మనకి మహాబలిపురంలో బస్ స్టాండ్ ఉంటుంది. అంటే చెన్నైకి వెళ్ళే బస్సులు ఆగే దగ్గరలోనే ఆనంద్ భవన్ ఉంది. ఫుడ్ బాగుంది చక్కగా. ఇక్కడికి వచ్చినప్పుడు తినండి. 170 రూపీస్ తీసుకున్నారు, ఓన్లీ వెజ్ మాత్రమే. చూసారు కదా, ఈ మహాబలిపురాన్ని అయితే చాలా అద్భుతంగా మీకు చూపించాను అనుకుంటున్నాను. ఓకే, మీకైతే బాగా నచ్చింది అనుకున్నా. ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి. ఇలాంటి ట్రావెల్ వీడియోస్ కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ కొత్త ట్రిప్తో మళ్ళీ కలుసుకుంటా. ఓకే, అందరికీ టేక్ కేర్, బాయ్ బాయ్.